లతా భగవాన్ అని తను మహారాష్ట్రలో జన్మించారు. సో నిరుపేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే ఏదో ఇంకా పూట గడవడమే చాలా కష్టంగా ఉండే పరిస్థితి. సో అటువంటి కుటుంబంలో జన్మించిన తర్వాత తనకి ముగ్గురు కూతుర్లు పుడతారు. ముగ్గురు కూతురు పుడితే ఇంకా వాళ్ళకు ఎంతో కష్టపడి వాళ్ళు ఆ పేదరికంలో కూడా వాళ్ళ పిల్లలకు కష్టపడి పెళ్లి చేస్తారు. సరే పిల్లలకు కష్టపడి అయితే పెళ్లి చేసినాం, ఇంకా మాకు ఏ ప్రాబ్లం లేదు అనుకునే టైంలో, సో అంతా బాగానే నడుస్తుంది అనుకునే టైంలో భర్తకి వాళ్ళ భర్తకి హెల్త్ బాగుండకపోవడం జరుగుతుంది. 2, 3 సార్లు తన భార్యతో చెప్తా ఉంటాడు. అంటే లతా గారితో చెప్తా ఉంటాడు. లతా భగవాన్ గారితో, నాకు ఇట్లా హెల్త్ బాగుండట్లేదు, నా స్టమక్ లో ప్రాబ్లం అవుతుందని చెప్తే, ఆ చిన్న చిన్న ఏవైతే మూలికలు ఉంటాయో దాంతో ఎంత ట్రై చేసినా గానీ కొన్ని నెలల వరకు అట్లే కంటిన్యూ అవుతా ఉంటుంది. సో ఒక రోజు చాలా సీరియస్ హాస్పిటల్ కి తీసుకెళ్తే, సో ఇతనికి స్టమక్ లో ప్రాబ్లం ఉంది, చాలా పెద్ద ప్రాబ్లం. సో మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీరు సిటీకి వెళ్ళాలని చెప్తారు. వీళ్ళది చాలా పేద కుటుంబం పాపం. వీళ్ళ దగ్గర ఆ మాత్రం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. సో ఇప్పుడు ఎక్కడికో సిటీకి వెళ్ళి వీళ్ళ ఆయనకు చూపించే అంత స్తోమత కూడా లేదు. సరే ఎంతో కష్టపడి డబ్బులు కాస్త పోగేసుకొని వాళ్ళని వీళ్ళని అడిగి ఈ భర్తను పట్టుకొని సిటీకి వెళ్తారు. భర్తను పట్టి సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద హాస్పిటల్, ఎంత పెద్ద హాస్పిటల్ అంటే అందరు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళు ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన వారు. వాళ్ళ భాష కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళ భాషకు వాళ్ళ భాష కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా సిటీలో. సో ఇంకా అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మొత్తం ఒక 10 పరీక్షలు రాస్తారు. సో ఈ అన్ని పరీక్షలు చేపివ్వండి, ఇతనికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్తారు. సో పెద్ద హాస్పిటల్, సో చేతిలో డబ్బులు లేవు, ఆపరేషన్ అంటున్నారు, ఇవన్నీ టెస్టులు అంటున్నారు. సో తనకు అసలు ఏం అర్థం కాదు. ఉన్నట్టుండి అప్పటి వరకు అంతా బాగానే ఉన్నట్టుంది, ఒక్క రోజులోనే జీవితమే మారిపోయింది. సో చాలా బాధపడుతూ ఉంటున్నట్టు హాస్పిటల్లో ఒక మూలకు కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు అందరిని చూసుకుని. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంచెం డబ్బులున్న వాళ్ళు, వాళ్ళను కొంచెం తక్కువ చూడడం, అంటే వాళ్ళతో సరిగ్గా మాట్లాడిపోవడానికి కూడా ముందుకు రావట్లేదు అన్నట్టు వాళ్ళు. సో వీళ్ళకు చాలా ఆకలి అవుతుంది పాపం. వాళ్ళు సిటీకి వచ్చారు కదా, ఊరి నుంచి చాలా ఆకలి అవుతుంది. సో డబ్బులు తిందామన్నా డబ్బులు లేని పరిస్థితి. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన హస్బెండ్ ని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి చేతిలో కొన్ని డబ్బులు ఉంటే, జేబులో డబ్బులు ఉంటే, ఒక 2 సమోసాలు తిని కడుపు నింపుకుందాం అని చెప్పి ఒక 2 సమోసాలు కొనుక్కుంటారు ఒక అబ్బాయిని పిలిచి. ఆ 2 సమోసాలు ఇతనికి ఇచ్చి తను తింటా ఉంటుంది అన్నట్టు. అనుకుంటుంది సమోసా తినేటప్పుడే ఇతని లాస్ట్ సమోసా ఇది, ఇతని లాస్ట్ ఆహారం ఇది, ఇతని జీవితం ఇంకా లాస్ట్. ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు, ఏం తెలియని పరిస్థితి, ఎవరిని అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పటికే తను చాలా చాలా తిరుగుతుంది డబ్బుల కోసం. చుట్టాల ఇంటికి వెళ్తుంది, మిత్రుల ఇంటికి వెళ్తుంది, వేరే వేరే వాళ్ళు చాలా అడుగుతుంది అన్నట్టు. ఎన్ని పరిస్థితుల్లో అయినా కానీ తను అడిగిన వాళ్ళందరూ తిరస్కరించడం, నమ్మకపోవడం అని చెప్పి ఇంకా ఇంకా తనకి ఏ హోప్ లేదు, ఆశనే లేదు, ఇంకా నా దగ్గర డబ్బులు వచ్చే అవకాశం లేదని. అప్పుడు ఆ సమోసా తింటూ ఉంటే ఆ పేపర్ ఉంది కదా, పేపర్ ను ఇట్లా తిప్పుతుంది. ఆ పేపర్ మీద చూస్తే వెనకాల ఒక మారథాన్, అంటే నెక్స్ట్ రోజు ఒక రన్నింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ రన్నింగ్ ప్రోగ్రామ్ లో గెలిచిన వాళ్ళకి అక్కడ ప్రైజ్ మనీ వస్తుంది, డబ్బులు వస్తాయి అని చెప్పి చూస్తుంది. సో చూసిన తర్వాత ఆమెకు కొద్దిగా ఆశ కలుగుతుంది. చూడండి 65 సంవత్సరాలు ఆమెకి, 65 సంవత్సరాలు అంటే మారథాన్, అంటే ఆ రన్నింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటది. నెక్స్ట్ రోజు ఇంకా ఆ ప్రోగ్రామ్కి వెళ్తుంది. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అందరు యువకులు ఉంటారు. యువకులు మంచిగా అందరు షూస్ వేసుకొని అంత రెడీగా ఉండి షార్ట్స్ వేసుకొని ఇంకా రన్నింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈమె కూడా అందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది. ఈమెను చూసి నవ్వుకుంటారు చాలా మంది. ఈమె వయసు 65 సంవత్సరాలు, 65 సంవత్సరాల ముసలావిడ ఈమె మురుగుతుంది అని చెప్పి మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటారు. సో ఆమె కట్టుకున్నది కూడా ఏమంటారు, ఊర్లలో ఎటువంటి డ్రెస్సింగ్ వేస్తారు ఒక ముసలి వాళ్ళు, అంటే ఆ యొక్క వస్త్రాలు ఉన్నాయి అన్నట్టు. సో మిగతా వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్ గా మంచిగా స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకా తను యథావిధంగా టోకెన్ తీసుకుని నిల్చుంది. అందరూ నవ్వుతా ఉన్నారు, హేళన ఇస్తున్నారు. ముసలమ్మ నీతో కాదు, నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పి హేళన ఇస్తారు. ఆమె ఏం పట్టించుకోలేదు. ఆమెకు ఒక్కటే కనిపిస్తుంది, ఒక్కటే లక్ష్యం కనిపిస్తుంది, భర్త చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు బెడ్ మీద. సో ఆమెకి ఏం కనిపిస్తలేదు, అవహేళన చేసే వాళ్ళు కనిపిస్తలేరు, జడ్జిమెంట్ చేసే వాళ్ళు కనిపిస్తలేరు, నా శరీరం ఎట్లుందని కనిపిస్తలేదు, తన ఏజ్ ఎట్లుందో కనిపిస్తలేదు, నేను చేయగలుగుతానా లేదా అన్న సమస్య లేదు. డూ ఆర్ డై, చేయడం లేదంటే చావడం, రెండే ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ.
అక్కడ రన్నింగ్ మొదలైతది. అక్కడ ఆ వ్యక్తి విజిల్ వేస్తాడు, ఉరకడం స్టార్ట్ అవుతుంది. ఉరుకుతారు, ఉరుకుతారు, రన్నింగ్ చేస్తారు, 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 చేస్తారు. ఈమె ఆగకుండా కొన్ని కిలోమీటర్లు ఉరుకుతూనే ఉంది, ఉరుకుతూనే ఉంది. ఎంత యంగ్ పర్సన్స్ అటువంటిది అంటే ఈ యువకులు కూడా ఆమెలాగా ఉరకలేకపోతున్నారు. వయస్సు 65 సంవత్సరాలు. కాళ్ళకు చెప్పులు కూడా లేవు. నడుస్తా ఉంటే కింద ఉన్న చిన్న చిన్న బండలు గుచ్చుకునే రక్తం కూడా ఎలుగుతుంది కాళ్ళ నుంచి. అయినా ఆమె పట్టు విడలేదు. ఎందుకంటే భర్తను కాపాడుకోవాలి. భర్త అంటే ప్రేమ. ఎట్లయినా గానీ చేసి చావాల్సిందే లేదంటే చెయ్యాల్సిందే అని ఒక దృఢ సంకల్పంతోనే తను ఉరకడం స్టార్ట్ చేస్తది. కొన్ని కొన్ని నిమిషాలు ఉరికిన తర్వాత ఆమెలాగా ఎవ్వరు ఉరకలేకపోతారు. లాస్ట్ కు తను గమ్యం చేరుకున్నది. ఆమె గిఫ్ట్ సాధిస్తది. అప్పుడు అందరు కంగ్రాచులేషన్ చెప్పి, అమ్మ మీరు 65 సంవత్సరాలు అంటే ఆషామాషి కాదు కదా. 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒక కిలోమీటర్ నడవడమే చాలా కష్టం. అటువంటిది అంత మందితోని పోటీతత్వంతోని పరిగెత్తి తను ప్రైజ్ మనీ సాధించిన తర్వాత అందరూ ఆమెకు బహుమతి ఇవ్వడానికి ఇంకా అదంతా ఏం పట్టించుకోదు. ఈడ గెలిచిన అదంతా ఏముండదు. అక్కడ బతికించుకోవాలి ఆయన అని చెప్పి డబ్బులు తీసుకుపోయి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈమె యొక్క కసి, ఈమె యొక్క పట్టుదల, ఈమె యొక్క ధైర్యం చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఈమెకు సహాయం చేస్తారు అన్నట్టు. సో అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డది. 65 సంవత్సరాల వరకు ఇంకా బిడ్డలకు పెళ్లి చేసిన నా జీవితం మంచి సుఖంగా ఇంకా లాస్ట్ చివరి క్షణాలలో హ్యాపీగా ఉండాలనుకునే టైంకి వచ్చిన ఒక పెద్ద సమస్య ఎన్నో ఇబ్బందులు గురి చేసింది. ఇంటింటికి తిరిగింది, గడప గడపకు తిరిగింది. ఎక్కడ డబ్బులు లేవు, ఎవ్వరు ఇవ్వలేరు. చావు బతుకుల మధ్యలో కొట్టాడుతున్న హస్బెండ్ చూసి ఎంతో తీవ్ర మనస్తాపనకు గురైంది. కానీ ఆమె పట్టు విడలేదు. పూర్తి నమ్మకం, పూర్తి ధైర్యంతో ముందుకెళ్ళింది. సో అక్కడ విజయం సాధించింది. సో ఇక్కడ చూడండి, మన జీవితంలో కూడా ఇప్పుడు ఆమె పైన ఒక సినిమా కూడా తీస్తున్నారు. ఇప్పుడు ఆమె పైన లతా భగవాన్ ఖారే అని చెప్పి ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అని ఎంతో మందికి ఇప్పుడు సెలబ్రిటీ అయింది. లక్షల మంది ఆమె గురించి తెలుసుకుంటున్నారు. కేవలం నేనేం చేయగలుగుతా, 65 సంవత్సరాలు నేను నడవలేను, పరిగెత్తలేను ఒక ఆలోచనే ఉంటే కేవలం వాళ్ళ హస్బెండ్ చనిపోయేవాడు ఒక చిన్న గృహస్థిని లాగా ఇంకో ఇంట్లో మహారాష్ట్రలోనే చిన్న గ్రామంలో మిగిలిపోయేది. అటువంటిది ఆమె ఏం ఆలోచించకుండా తనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, తన శరీరాన్ని చూడలేదు, తన శరీరం అనుకోలేదు, తను ఆత్మ అనుకున్నది. ఫుల్ ధైర్యం ఉంది, తన ప్రగాఢమైన విశ్వాసం ఆ భగవంతుని మీద ఉంది. సో అందుకని చెప్పి తను సాధించగలిగింది, ఎంతో మందికి స్ఫూర్తినివ్వగలిగింది. ఇప్పుడు తను ప్రపంచం అంతటా తెలవడానికి కారణం ఆమెకు వచ్చిన, అతని హస్బెండ్కి వచ్చిన ఒక సమస్య. సో ఆ సమస్యను, ఆ చీకటిని వెలుగుగా మార్చింది. కేవలం చూడండి, మన జీవితంలో కూడా ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ బుక్ కూడా ఏం చెప్తుంది మనకు వచ్చే సిచ్యువేషన్స్ అన్ని మనల్ని కింద పడేయడానికో, మనల్ని తొక్కేయడానికో, మన జీవితంలో చీకటిని నింపడానికి కాదు. మన జీవితంలో ఉన్నతమైన వెలుగును మనం సృష్టించుకోవడానికి, మనం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి జీవితంలో మనం సాధించాలి మనం అని చెప్పి మన యొక్క ఆత్మవిశ్వాసానికి ఈ పరిస్థితులన్నీ ఎదురొస్తాయని ఈమె యొక్క జీవితం మనకు చాలా బాగా అర్థమవుతుంది.